ఈ పాటకి థంబ్‌నెయిల్‌తోనే మీకు అర్థమైపోయి ఉంటది అసలు వీడియో ఏంటి అని చెప్పేసి. ఇవాళ మా బుడ్డోడికైతే ఫోటోషూట్ అయితే చేస్తున్నాము. సో ఎట్లా వస్తది ఏంటి ఇంతవరకు అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. చూద్దాం. నేను వెళ్ళేసరికి ఇంకా వాళ్ళ మమ్మీనైతే ఫుల్గా సతాయిస్తుండు మా చిన్నోడు. ఎత్తుకోమని ఏడుస్తూ ఉన్నాడు. ఇక మా చిన్నోడు నన్ను చూడంగానే వాళ్ళ మమ్మీ కాడి నుంచి నా దగ్గరికి అయితే వచ్చేసిండు. నా కాడికి వచ్చాక అసలు ఊరుకుంటానా, ఇంకా ఫుల్గా ముద్దాడాల్సిందే. మా వాడైతే చాలా ఇంట్రోవర్ట్ అయిపోయాడు. కెమెరాకి హాయ్ చెప్తున్నాడు. ఎంత చూసినా కెమెరాకెళ్ళే చూస్తుండు. ఇక్కడ కన్నయ్య ఏమో పైన ఉన్న బొమ్మలన్నీ కావాలి, వాళ్ళ అన్న దగ్గర ఉన్న బొమ్మలే కావాలని ఏడుస్తుండు. వాడేమో అస్సలు ఇవ్వడం లేదు. ఇంక ఇద్దరు కలిసి ఎలాగోలా కొట్టుకొని వాళ్ళే ఇంకా కాంప్రమైజ్ అయిపోయారు. అబ్బబ్బా, వాళ్ళ అన్న కన్నయ్య మాత్రం ఇద్దరు ఒక్క చాటు ఉంటే రచ్చ రచ్చ తలకాయ నొప్పి అయిపోతుంది. అసలు వీళ్ళిద్దరితోటి చూడండి అసలు ఎట్లా కొట్టుకుంటున్నారో. మంచిగా ఆడుకుంటాడు కన్నయ్య అయితే. ఇంకా బొమ్మలతో అయిపోయింది. ఇంకా వాళ్ళ తమ్ముడి కాడికి వచ్చేసి చూడండి ముద్దులు ఎట్లా పెడుతున్నాడో చిట్టి తమ్ముడికి. వాడే ఇంత చిన్నగా ఉన్నాడు. వాడిని ఎత్తుకుంటానని నన్నైతే సతాయిస్తుండు. వద్దురా వెళ్ళురా అంటే అస్సలు వింటలే. ఇంకా సరేలే అని చెప్పేసి బొమ్మలు తీసుకొని అయితే వెళ్ళిపోయిండు పక్కకి. ఇంక అట్లా ఆడుకుంటున్నాడు చూడండి వాళ్ళ అన్నతోటి. నేను మా చిన్నోడు చూడండి అసలు ఎట్లా ముచ్చట్లు చెప్పుకుంటున్నాము. నేను చెప్తా ఉంటే వాడు వింటా ఉన్నాడు. చెయ్యి అంతే అసలు ఎంత గట్టిగా పట్టుకుంటుండో నాది. వదలమన్నా కూడా వదలట్లేదు. మా చిన్నోడిని ఎత్తుకోవడం చూసేసి ఇంకా కన్నయ్య అయితే సంకెక్కి కూర్చొని హాయ్ చెప్తున్నాడు కెమెరాకి. దిగమన్నా దిగట్లేదు. కన్నయ్యతో అవుతుందో అవ్వదో ఫోటోషూట్ అయితే చూడండి ఎట్లా సతాయిస్తున్నాడు. అసలు దిగమన్నా దిగట్లేదు. అబ్బాయిని ఎందుకు ఎత్తుకున్నావు అని దించేసి నన్ను ఎత్తుకోమని గోల వీడిది. మళ్ళీ చూడండి ఎట్లా ముద్దులు పెడుతున్నాడు. ఎట్లా అంటుండ అబ్బాయి, అట్లా అంటుండా. అబ్బో చాలే ఇంకా చాలే ఇంకా చాలే. అబ్బో ఇప్పుడైతే ఫోటో థీమ్ అయితే రెడీ చేస్తున్నాం. అడిగేది ఆడు చూడు అసలు ఎక్కి కూర్చుండు. ఓకే, ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. గెట్ రెడీ టు ఫోటో షూట్. ఫోటో థీమ్ని రెడీ చేద్దాం వచ్చేయండి. ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్కి సంబంధించిన థీమ్ అయితే రెడీ చేద్దాం. నాకడైతే మ్యాంగో లీవ్స్ అయితే లేకుండే, కానీ మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉంటే దానికి మ్యాంగో లీవ్స్ లానే ఉన్నాయిలే చూడటానికి అని చెప్పేసి తెంపుకొని వచ్చి అయితే పెట్టేశాం. ఇలాంటి క్రియేటివ్ థాట్స్ అయితే మనలో చాలా ఉంటాయి అనుకోండి. అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటాయి. సరేలే ఇంకా సెల్ఫ్ డబ్బా ఏం కొట్టుకుంటాం. థీమ్ అయితే చూసేయండి. ఫస్ట్ నార్మల్గా డ్రా చేసి వదిలేద్దాం అనుకున్నా, కానీ నాకు ఎందుకో అది అసలు నచ్చలేదు. సో రైస్తో కవరప్ చేసేసా స్మైలీస్ ఫేస్ లాగా.
థీమ్ అంతా రెడీ అయిపోయినాక మా చిన్నోడు వాళ్ళ మమ్మీకి అయితే ఇంకా ఏదో డల్గా అనిపించిందంట. ఇంకా రోజ్ ఫ్లవర్స్ అయితే హాఫ్ హార్ట్ అయితే పెట్టేసినాం ఇక్కడ. టోటల్గా ఫ్రేమ్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా. ఒక సైడ్ నేను డెకరేషన్ చేస్తుంటే మా కన్నయ్య అయితే డిస్టర్బ్ చేయడంలో చాలా బిజీ అయిపోయిండు. కరెంటు పోయేసరికి స్వెట్తో మామూలుగా లేదు. మా చిన్నోడైతే చాలా చక్కగా రెడీ అయ్యాలే అనుకుంటే అలా బొనుకోబెట్టంగానే ఏడవటం స్టార్ట్ చేసిండు. ఒక్క ఫోటో అయినా తీనిరా ప్లీజ్ రా అన్న కూడా అస్సలు వినలేవాడు. మా చిన్నోడితో అంతా ఇంత కాదు. వాళ్ళ మమ్మీ ఒక సైడు నేను ఒక సైడు అరుస్తూ ఉంటే సరేలే అన్నట్టు ఒక చిన్న పోజ్ ఇచ్చాడు అనమాట. కానీ మా చిన్నోడు మా కోసం చాలా కష్టపడ్డాడు. అంతసేపు ఏడవకుండా ఉండటం అంటే చాలా గ్రేటే. కానీ మా చిన్నోని చూస్తుంటే నాకైతే చాలా ముద్దొచ్చేసాడు. అట్లా వణుకోబెట్టంగానే బుజ్జి బుజ్జిగా. వాళ్ళ మమ్మీ అటుంటే వాడు లుక్స్ మాత్రం నాకెళ్ళే ఇస్తుండు. తమ్ముడైనా నేను కూడా బొజ్జుంటా అని మా కన్నయ్య కూడా బొజ్జున్నాడు అక్కడ. అక్కడ ఫోటో తీయాల్సిందే అని పట్టుకొని కూర్చుండు మా కన్నయ్య. అదంతా అయిపోగానే అవన్నీ సపరేట్ చేద్దామని చూస్తే చూడండి ఎట్లా తింటుండో బియ్యం చూడండి ఎట్లా నవ్వులుతుండో. చూపిస్తాను సిగ్గులేదు. అసలు మా వాడు సరిగ్గా ఉండడా ఏడుస్తాడేమో అనుకున్నాం. కానీ మా బుడ్డోడు కూడా అస్సలు ఏం ఏడవకుండా చాలా మంచిగా కోఆపరేట్ చేశాడు మాకు. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.